హలో మనీ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ గ్యాలరీ. మన ఫస్ట్ వీడియోలో పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇంపార్టెంట్ అని చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. ఈ వీడియోలో మన జర్నీని స్టెప్ బై స్టెప్గా ఫార్వర్డ్కి తీసుకెళ్దాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయాలు బడ్జెట్ ప్రిపరేషన్, ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేషన్, లోన్స్ అండ్ లయబిలిటీస్ అవేర్నెస్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. బడ్జెట్ ప్రిపరేషన్. బడ్జెట్ అంటే మంత్లీ ఇన్కమ్కి బేస్ చేసి ప్రతి రూపీకి ఒక డైరెక్షన్ ఇవ్వడం. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు సేవింగ్స్ అని కాదు, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అనే ఫార్ములాని అప్లై చేయాలి. అంటే ఫస్ట్ సేవింగ్ సైడ్కి పెట్టాలి, రెస్ట్ ఆఫ్ ద అమౌంట్తో ఎక్స్పెన్సెస్ని ప్లాన్ చేయాలి. ఇలా చేసినప్పుడే మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. సెకండ్, ట్రాకింగ్ ఎక్స్పెన్సెస్. బడ్జెట్ చేయడం ఒక సైడ్, కానీ యాక్చువల్గా ఎలా స్పెండ్ చేస్తున్నామో తెలిస్తేనే అది యూజ్ అవుతుంది. నెక్స్ట్, యాప్స్ యూజ్ చేయండి లేదా నోట్ ప్యాడ్లో నోట్ చేయండి. మంత్లీ వన్స్ ఎక్స్పెన్సెస్ని అనలైజ్ చేయండి. తరువాత అన్నెసెసరీ పేమెంట్స్, ఆటో డెబిట్స్ ఆర్ స్మాల్ స్పెండ్స్ అన్నీ కంబైన్ అవుతాయి. ఓకే, వన్స్ మనకి క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ మంత్ మనం షార్ప్ డిసిషన్స్ తీసుకోగలుగుతాం. నెక్స్ట్, మూడవది ఎమర్జెన్సీ ఫండ్ క్రియేషన్. ఓకే, లైఫ్లో అన్సర్టెనిటీ అన్నది పర్మనెంట్. జాబ్, హెల్త్, ఫ్యామిలీ ఏదన్నా జరగచ్చు. సో మినిమం 3 to 6 months ఇన్కమ్ ఈక్వలెంట్ అమౌంట్ని సేఫ్ ప్లేస్లో మెయింటైన్ చేయాలి. ఓకే, అంటే సేవింగ్స్ అకౌంట్లో కానీ, లిక్విడ్ ఫండ్స్లో కానీ, ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ట్రై చేయొచ్చు. ఏది ఎమర్జెన్సీస్కి యూజ్ చేయాలి అనేది మనకి క్లియర్గా తెలిసి ఉండాలి. ఈ అమౌంట్ని ట్రావెల్ కానీ ఎంటర్టైన్మెంట్కి కానీ యూజ్ చేయకూడదు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే పీస్ ఆఫ్ మైండ్. నెక్స్ట్, లోన్స్. ఫోర్త్ది లోన్స్ అండ్ లయబిలిటీస్ అవేర్నెస్. లోన్ ఉండడం తప్పు కాదు, కానీ రాంగ్ లోన్ ఆర్ అన్నెసరీ ఈఎంఐ అంటేనే పెద్ద బర్డెన్ అయిపోతుంది. ఫస్ట్ మీకున్న లోన్స్ని లిస్ట్ చేయండి. ఇంట్రెస్ట్ రేట్స్, రీపేమెంట్ టర్మ్స్ క్లియర్గా చూడండి. హై ఇంట్రెస్ట్ లోన్స్ని ఎర్లీగా పే చేయడానికి ట్రై చేయండి. ఓకే, క్రెడిట్ కార్డ్ యూసేజ్కి కూడా డిసిప్లిన్ ఉండాలి. డ్యూ డేట్స్ మిస్ అవ్వకుండా టోటల్ అమౌంట్ క్లియర్ చేయండి. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫినాన్షియల్ గోల్స్ని డిఫైన్ చేయడం. వితౌట్ ఏ గోల్ మీ సేవింగ్కి మీనింగ్ ఉండదు. ఓకే, కాబట్టి షార్ట్ టర్మ్ గోల్ 6 to 12 monthsకి, అంటే ఈ 6 to 12 months అంటే మీకు ఎక్కడికన్నా ఒక టూర్కి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక గ్యాడ్జెట్ కొనాలన్నా, ఒక ఇన్సూరెన్స్ కొనాలన్నా, 6 to 12 monthsకి ఒక గోల్ పెట్టుకోండి. లేదంటే మిడ్ టర్మ్ గోల్ 1 to 3 years, ఒక బైక్ కొనాలి, 1 lakh 2 lakhs బైక్ కొనాలి, లేదా ఏదైనా కోర్స్, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్, లేదంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్ 5+ yearsది ఒక హౌస్ కొనాలన్నా, లేదంటే రిటైర్మెంట్ ప్లాన్ అన్నా. సో గోల్ బేస్డ్ సేవింగ్ అంటే మనకి మోటివేషన్ ఇస్తుంది, మనకి క్లారిటీ ఉంటుంది ఏ సేవింగ్స్ ఎందుకు అన్నది. సో ఫ్రెండ్స్, పర్సనల్ ఫైనాన్స్ అంటే మనీని మేనేజ్ చేయడం కాకుండా ఫ్యూచర్ని షేప్ చేయడం. డిసిప్లిన్, పేషెన్స్, క్లారిటీ ఈ మూడు కలిసి ఉంటేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రీచ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్స్ బేసిక్స్ గురించి తెలుసుకుందాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ పెట్టండి. థ్యాంక్ యూ. ఫైనాన్స్ గ్యాలరీతో మన ఫినాన్షియల్ జర్నీని స్ట్రాంగ్ చేద్దాం. జై హింద్.